ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది అని అంటే మనం సంతోషించాలా లేదా ఆలోచించాలా? ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఫ్రీ స్కీమ్స్ వల్ల ప్రజలకు నిజంగా లాభమా లేదా మన భవిష్యత్తుకి ప్రమాదకరమా? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీ ఆలోచన మారుతుంది. What's happening? Stay tuned. ఫ్రీ స్కీమ్స్ అంటే ఏమిటి? ఫ్రీ స్కీమ్స్ అంటే ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇస్తున్న పథకాలు. ఉదాహరణకి ఉచిత రేషన్, ఉచిత విద్యుత్, ఉచిత బస్ ప్రయాణం, ఉచిత ల్యాప్టాప్లు, నగదు సహాయం. ఇవి ఎందుకు ఇస్తున్నారు? పేద ప్రజలను ఆదుకోవడానికి. కానీ ఇది నిజంగా జరుగుతుందా? ఫ్రీ స్కీమ్స్ వల్ల వచ్చే లాభాలు: పేదవాళ్లకు తక్షణ సహాయం, రోజు కూలీ పని చేసే వాళ్ళకు రేషన్, డబ్బు చాలా అవసరం. ఆ సమయంలో ఫ్రీ స్కీమ్స్ వాళ్ళకు ప్రాణం లాంటివి. విద్య, ఆరోగ్యం, పెరుగుదల, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఉచిత చదువు, పేద విద్యార్థులకు పెద్ద అవకాశం. మహిళలకు ఆర్థిక భరోసా, మహిళలకు ఫ్రీ బస్, నగదు సహాయం, వాళ్ళ స్వాతంత్రత పెంచుతుంది. ఇక్కడ వరకు చూస్తే ఫ్రీ స్కీమ్స్ బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉచిత పథకాల కోసం ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేస్తున్నారు? రాజకీయ నాయకులు ఎలక్షన్ టైంలో ఎన్నో ఉచిత హామీలు ఇస్తూ ఉంటారు, వాటిని నెరవేర్చడం కోసం అప్పులు చేస్తూ ఉంటారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2025-26లో 3.05 lakh crore, అందులో 56,000 కోట్లు ఉచిత పథకాల కోసం ఖర్చు చేసింది. ముందుగా గృహజ్యోతి పథకం, ఉచిత విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం 16,000 కోట్లు ఖర్చు చేసింది. మహాలక్ష్మి స్కీమ్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం 8,459 కోట్లు ఖర్చు చేసింది. అలాగే పెన్షన్స్, రైతు బీమా, రైతు బంధు, ఫీజు రియంబర్స్మెంట్, ఇంకెన్నో ఉచిత పథకాల మీద మిగతా డబ్బు ఖర్చు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితాల కోసం ఎంత ఖర్చు చేస్తుంది? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2024-25లో 2.69 lakh crore, అందులో ఉచితాల కోసం 51,000 ఖర్చు చేస్తుంది. శ్రీ శక్తి పథకం కింద ప్రభుత్వం 1,970 కోట్లు ఖర్చు చేస్తుంది. ఈ పథకం ద్వారా మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఆరోగ్యశ్రీ పథకం కోసం 5,670 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. మిగతా డబ్బు పెన్షన్స్, ఎడ్యుకేషన్, తల్లికి బంధనం, రైతు భరోసా స్కీమ్స్ కోసం మిగతా డబ్బు యూజ్ చేస్తుంది. ఫ్రీ స్కీమ్స్ వల్ల వచ్చే నష్టాలు: పని చేయాలనే ఆసక్తి తగ్గడం, ఉచితంగా డబ్బు వస్తే పని ఎందుకు అనే ఆలోచన వస్తుంది, అలవాటు మరియు ఆధారపడడం. ప్రజలు ప్రభుత్వంపై పూర్తిగా ఆధారపడతారు, సెల్ఫ్ డిపెండెన్స్ తగ్గిపోతుంది. ప్రభుత్వంపై భారీ భారం. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మనం కట్టే ట్యాక్స్ నుంచే. అభివృద్ధి పనులు ఆగిపోవడం, రోడ్లు, హాస్పిటళ్ళు, ఉద్యోగాలు ఇవన్నీ పక్కన పెట్టి ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ మీదనే డబ్బు ఖర్చు పెడుతుంది. ఒక యువకుడు రోజు పని చేస్తే 800 సంపాదించగలడు. కానీ ఒక ఫ్రీ స్కీమ్ ద్వారా అతడికి 2,000 వస్తే అతడి ఇంట్లో కూర్చుంటాడా లేక పని చేస్తాడా? ఇది ఒకరి సమస్య కాదు, సమాజానికి మొత్తం ఒకటే సమస్య. అసలు పరిష్కారం ఏంటి? ఫ్రీ స్కీమ్స్ పూర్తిగా తప్పు కాదు, కానీ అవి ఇలా ఉండాలి. అవసరమైన వాళ్లకు ఈ ఫ్రీ స్కీమ్స్ అందాలి. అవి తాత్కాలికంగా మాత్రమే ఉండాలి. స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగాలు మరియు ప్రభుత్వం ప్రజలకు చేప ఇవ్వడం కాదు, చేప పట్టడం నేర్పించాలి. ఫ్రీ స్కీమ్స్ వరమా శాపమా? అది మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫ్రీ స్కీమ్స్ మనకు నిజంగానే అవసరమా లేదా? అవసరమైతే ఆ ఫ్రీ స్కీమ్స్ ఎలా ఉండాలి? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి నిజమైన కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.